ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన నిందితుల వివరాలను సిట్కు అందించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నూతన నేర చట్టాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. జీవ వైవిధ్యాన్ని ఒక సంపదగా భావితరాలకు అందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. విద్యార్థులు మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్సులలో విశేష ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలోనే ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుందని, విశ్వవిద్యాలయంలోని వనరులను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. నూతన నేర చట్టాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో వార్తా లాబ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నందిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ఇటీవల ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలియజేశారు. సాంకేతికపరమైన సాక్ష్యాలకు సంబంధించి ఈ చట్టాల్లో కీలకమైన మార్పులు చేశారని వెల్లడించారు. ఈ నేర చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ప్రార్థించానని, స్వామివారి ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. జీవ వైవిధ్యాన్ని ఒక సంపదగా భావితరాలకు అందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు కారణం మానవ తప్పిదాలేనని ఉద్ఘాటించారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవ వైవిధ్య ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన పేర్కొంటూ 1993లో బయోడైవర్సిటీలో అందరు కంట్రీస్ సంతకం చేశారు. ఇంతకు ముందు అందరు మనం మాట్లాడే వాళ్ళు అంటే క్లైమేట్ చేంజ్ రావచ్చు, కొంతమందికి చాలా సందేహాలు కూడా ఉన్నాయి. వైజాగ్ లో ఈ రోజు ఎంపెరికల్ ఎవిడెన్స్ కూడా మనకు ఉంది. మన ప్రణాళిక ఏ విధంగా మనం తయారు చేసుకుంటే అంటే మిటిగేషన్, అడాప్టేషన్ మనం మాట్లాడుకుంటాం. దానివల్ల కొంతవరకు మనం రిడ్యూస్ చేయడానికి అవకాశం ఉండవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా మనం అది ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాము. మన సొసైటీలో బయోడైవర్సిటీలో వాళ్ళు ప్రొటెక్ట్ కూడా కన్జర్వేషన్ చేసుకుంటున్నారు. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ కి కూడా బెనిఫిట్స్ వాళ్ళకి రావాలి. తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడిన తరువాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజున 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్లలోనే 7 ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ ఘటనలు అన్నిటినీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. నిందితుల వివరాలు సిట్కు అందించామని ఆయన తెలియజేశారు. మే 20న రెంటచింతల
ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, అందులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారని, ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ప్రయాణ సమయంలో తలెత్తే ఎటువంటి సాంకేతిక సమస్యనైనా త్వరితగతిన పరిష్కరించే సమర్థత వాల్తేర్ డివిజన్ సిబ్బందికి ఉందని డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్లోని ఈరోజు M1D1 కోచ్లలో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాటి స్థానంలో వేరే కోచ్లను మార్చి గమ్యస్థానానికి పంపించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో ఈరోజు రాత్రి 8 గంటలకు బయలుదేరవలసిన విశాఖపట్నం నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గంటన్నర ఆలస్యంగా అంటే రాత్రి 9:30 బయలుదేరుతుందని రైల్వే అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు పెడతామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లాలోని పూతలపట్టు, తవణంపల్లి మండలాల పరిధిలో ప్రభుత్వంతో గుర్తించిన ఇసుక రీచ్ను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాలకు ఇసుక తీసుకువెళ్తుంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలని, అక్రమంగా ఇసుక తరలిస్తుంటే వారిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. వాగులు, వంకలు, నదులలో చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. మహావిశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ 2వ జోన్ కార్యాలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన మధురవాడ జోన్ 2 కార్యాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఐటీ సెజ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐటీ సెజ్ పార్కును సందర్శించి పార్కులోని పెండింగ్ పనులను, టెన్నిస్ కోర్ట్ పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులలో రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణులలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లి బిడ్డల నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, కంటి వెలుగు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రక్తహీనత గల గర్భిణీ స్త్రీలకు అందించిన సేవలపై సమీక్ష నిర్వహించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్, ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు, డీఈఈ సెట్ నిర్వహణపై కలెక్టరేట్లో ఈరోజు సమీక్షించారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 24న జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పోటీ పడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. విద్యార్థులు మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన నిందితుల వివరాలను సిట్కు అందించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నూతన నేర చట్టాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. జీవ వైవిధ్యాన్ని ఒక సంపదగా భావితరాలకు అందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.